ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన ప్రపంచ రాజకీయాలను ఆకర్షించింది. ట్రంప్ కేబినెట్ లో పనిచేసిన మస్క్ ఆయనతో వచ్చిన విభేదాలతో తన పదవికి రాజీనామా చేసేసి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ద అమెరికన్ పార్టీ అంటూ పేరును కూడా అనౌన్స్ చేసేశారు. అయితే ఆయన పార్టీ పెడుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ ఎక్స్ లో పెడుతున్న పోస్టులు మాత్రం అలానే కనిపిస్తున్నాయి. అసలు ట్రంప్ తో మస్క్ ఎందుకు విభేదించారు? అమెరికాలో అధికారాన్ని పంచుకుంటున్న రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ కాకుండా మూడో పార్టీకి అవకాశం ఉందా? ఎక్స్ లో మస్క్ పెట్టిన పోల్ కి ఓటేసినట్టు ఆయన పార్టీ పెడితే అమెరికన్లు ఓట్లు వేస్తారా? వాచ్ ది స్టోరీ. ఎలన్ మస్క్ టెస్లాతో ఎలక్ట్రిక్ కార్లను, స్పేస్ ఎక్స్ తో అంతరిక్ష పరిశోధనను, ఎక్స్ ప్లాట్ఫామ్ తో సోషల్ మీడియాను విప్లవాత్మకంగా మార్చేశారు. గత ఏడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం కృషి చేశారు. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ కోట్లాది డాలర్లు ఖర్చు చేశారు. దీంతో మస్క్కు ట్రంప్ తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ వృధా ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో డోస్ శాఖను ఏర్పాటు చేసి మస్క్కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల ట్రంప్ ఒక ప్రత్యేక బిల్లును తీసుకొచ్చారు. ట్రంప్ ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్టు మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ బిల్లు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని మస్క్ మండిపడ్డారు. దీంతో మస్క్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మస్క్ ట్రంప్ను అబద్ధాల కోరు అని విమర్శించారు. అంతేకాక తన సాయం లేకపోతే ట్రంప్ అధ్యక్షుడు కాకుండా ఉండేవారంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ట్రంప్ కూడా ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. మస్క్ కంపెనీలకు ఇచ్చిన రాయితీలను తగ్గిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ట్రంప్ను బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చిన మస్క్ తాను కొత్త పార్టీ పెట్టాలా అంటూ ఓ పోల్ పెట్టారు. 80% అమెరికన్లకు కొత్త పార్టీ కావాలా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే మొన్నటి వరకు ట్రంప్ క్యాబినెట్లో ఉంటూ ఇప్పుడు ఏకంగా మస్క్ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం 2 ప్రధాన పార్టీలున్నాయి. అవే రిపబ్లికన్, డెమోక్రటిక్. అయితే ఈ 2 పార్టీలు ప్రజలలో 80% మంది మధ్యస్థవాదుల అభిప్రాయాలను సరిగా ప్రతిబింబించడం లేదని మస్క్ భావిస్తున్నారు. ఈ 80% మంది సామాన్య అమెరికన్ల గొంతుకగా ఉండే ఒక కొత్త రాజకీయ వేదిక అవసరమని, అంతేకాక అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, పన్నుల తగ్గింపు, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ వంటి అంశాలపై మస్క్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు. 2035 నాటికి అమెరికాలో ఆర్థిక అస్థిరత రావచ్చని, దాన్ని నివారించేందుకు విధాన మార్పులు అవసరమని మస్క్ హెచ్చరించారు. ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని మస్క్ పదే పదే చెప్తున్నా ఈ బిల్లు అమెరికా ప్రభుత్వానికి చాలా అవసరం. ఈ బిల్లు ఆమోదం చెందకపోతే అమెరికా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో అమెరికా ప్రజల కోసం కొత్త పార్టీ పెట్టాలని మస్క్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ది అమెరికా పార్టీ అంటూ కొత్త పార్టీ పేరును కూడా ప్రకటించేశారు. ఈ పేరు అమెరికన్లందరినీ రిప్రజెంట్ చేసేలా ఉంటుందని, సామాన్య ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందని, అమెరికాను నిజంగా ప్రాతినిధ్యం వహించే పార్టీ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికా రాజకీయాలు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ 2 పార్టీలు దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటున్నాయి. కానీ చాలా మంది అమెరికన్లు ఈ పార్టీలు తమ సమస్యలను సరిగా పరిష్కరించడం లేదని భావిస్తున్నారు. ఆర్థిక అసమానతలు, ఇమిగ్రేషన్, గన్ కంట్రోల్, హెల్త్ కేర్ వంటి అంశాలపై 2 పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. కానీ మధ్యస్థవాదుల గొంతుక మాత్రం గట్టిగా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో మస్క్ సామాన్య ప్రజల కోసం ఒక కొత్త పార్టీ అవసరమని చెబుతున్నారు. మస్క్ ఎక్స్లో నిర్వహించిన పోల్లో 56 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. అందులో 80% మంది కొత్త పార్టీ అవసరమని ఓటు వేశారు. ఈ ఫలితం చూస్తే అమెరికన్లలో చాలా మంది ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై అసంతృప్తితో ఉన్నారని అర్థమవుతోంది. మస్క్ పోల్లో 80% మంది కొత్త పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఒక పార్టీని ఆదరించడం, దానికి ఓటు వేయడం 2 వేర్వేరు. అమెరికా రాజకీయాల్లో ఈ 2 పార్టీల ఆధిపత్యం చాలా బలంగా ఉంది. గతంలో గ్రీన్ పార్టీ, లిబర్టేరియన్ పార్టీ వంటి 3 పార్టీలు ప్రయత్నించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఎలన్ మస్క్ కొత్త పార్టీకి ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఎలన్ మస్క్ ఒకరు. అతని టెక్ విజన్, యువతను ఆకర్షించే సామర్థ్యం, ఆర్థిక బలంతో కొత్త పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉంది. అయితే మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు, అతని వ్యాపార ఆసక్తులు కొంతమందిని దూరం చేసే అవకాశం కూడా ఉంది.
అయితే ఎలన్ మస్క్ ఇంకా ఈ అమెరికా పార్టీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ మస్క్ ఎక్స్ పోస్టులు చూస్తుంటే మాత్రం పార్టీ పెట్టే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు తప్ప అమెరికన్లకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. ఇంకా చిన్న పార్టీలు ఉన్నా అవి రాష్ట్రాలకే పరిమితమవుతున్నాయి. మొత్తంగా ఒకవేళ మస్క్ పార్టీ వస్తే అమెరికా పొలిటికల్ సినారియో పూర్తిగా మారిపోనుంది. మస్క్ ఆర్థికంగా బలమైన వ్యక్తి, మంచి ప్రజాదరణ ఉంది. దానికి మించి ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. అమెరికన్లను అట్రాక్ట్ చేసే స్కిల్స్ ఉన్నాయి. పైగా గత ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక యుఎస్ ఎన్నికల విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఒక్కో స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. బ్యాటిల్ గ్రౌండ్ లాంటి రాష్ట్రాల్లో విన్నర్స్ టేక్స్ ఆల్ అనే విధానం ఉంది. అంటే గెలిచిన పార్టీకి అన్ని సీట్లు వెళ్ళిపోతాయి. దాంతో చిన్న పార్టీలు పోటీ చేసి వృధా అవుతోంది. అందుకే ఎవరూ పార్టీ పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మస్క్ ఓ అడుగు ముందుకేసి పార్టీ పెట్టే సాహసం చేస్తున్నారు. మరి మస్క్ పార్టీకి ప్రజలు ఎలాంటి మద్దతు లభిస్తుంది? మస్క్ సరికొత్త రాజకీయ శక్తిగా ఎదిగితే అది రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలకు పెద్ద సవాల్గా మారుతుందా అనేది వేచి చూడాలి. అయితే మస్క్ టెక్నాలజీ ఆధారిత రాజకీయ విధానం, యువతను ఆకర్షించే శైలి అమెరికా రాజకీయ ల్యాండ్స్కేప్ను మార్చే అవకాశం ఉంది.